బ్యూటిఫుల్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ కి అయితే వచ్చిందండి. ఈ లొకేషన్ వచ్చేసి కాకినాడ రాయుడుపాలెంలో ఉన్న టీచర్స్ కాలనీలో అయితే ఈ బిల్డింగ్ లొకేట్ అయి ఉంది. ఈ బిల్డింగ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ కొటేషన్స్ చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఈ బిల్డింగ్ స్టార్టింగ్ లోనే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదామండి. మనకి ఎంట్రన్స్ లోనే మనకి హాల్ ఏరియా ఇచ్చారు. హాల్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 10x16. ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్స్ అనేవి కొంచెం జరుగుతున్నాయి. హాల్కి అటాచ్డ్ గా మనకి కిచెన్ వచ్చింది. ఈ బిల్డింగ్ కంప్లీట్ గా యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ బిల్డింగ్ టోటల్ ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్. ఈ బిల్డింగ్ లో టోటల్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రతి రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. పైన ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందన్నది. 120 స్క్వేర్ యార్డ్స్ లో వీళ్ళు డిజైన్ చేసిన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ హాల్ అయితే వచ్చింది. హాల్ విత్ టీవీ కబోర్డ్ వచ్చింది. ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వుడెన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తో పాటు ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. ఫుల్గా చల్లగా గాలేస్తుంది ఇక్కడ నుంచి. ఈ బిల్డింగ్ యొక్క మాస్టర్ బెడ్రూమ్ మనం ఇప్పుడు చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 10x16. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పినట్టు ప్రతి రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇదండి కంప్లీట్ వీడియో ఆఫ్ డూప్లెక్స్ బిల్డింగ్ ఇన్ 120 స్క్వేర్ యార్డ్. దీనికి ఓనర్ కోట్ చేసిన అమౌంట్ 69 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పారు. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే DM చేయండి.